హాయ్ ఫ్రెండ్స్, మా రోజుల్లో కర్రీ ఎలా వండుతారో మీకు చూపిస్తాను. ఈరోజు మసాలాలు ఏమీ వేయలేదన్నమాట. ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం అంతే మిక్సీ పట్టేసాను. పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేగాక ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఓకే, పక్కన కళాయి పెట్టుకొని చికెన్ వేపేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మసాలా వేగిలోపు చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే, బాగా వేగించుకున్నాను అనమాట. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు కారం వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్లు కారం వేసుకున్నాము. 2 స్పూన్లు సాల్ట్. ఓకే, వేగించి పక్కన పెట్టుకున్న కూర వేసుకుంటున్నాం. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కూర వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు వేగించుకోవాలి. ఓకే, 5 నిమిషాలు వేగాక వాటర్ వేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, వావ్, కూర రెడీ అన్నమాట. 10 మినిట్స్ వాటర్ వేసాక 10 మినిట్స్ హైలో పెట్టుకోవాలి. 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఓకేనా, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడం అయిపోయిందన్నమాట. ఓకే, మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.